అలా చేసుండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది? నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా చూడు, అంతా ఓకే కదా? నిన్ను ఎవరూ చూడలేదు కదా? ఎవరికి అనుమానం రాలేదు కదా? అనుమానం? ఏ అనుమానం? ఏంటి? అసలు నీకేమైంది? నీ బుగ్గలంతా ఎందుకని ఇలా అయిపోయాయి? నువ్వు ఎందుకని అసలు భయపడుతున్నావు? నీకేమైంది? విషయం ఏంటో నన్ను అడుగుతున్నావా? ఏమైందో నీకు తెలీదా? ఏమైంది అడిగితే నాకెలా తెలుస్తుంది? నేను ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను. రంజిత్, నీకు పిచ్చి పట్టింది. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. మన విషయంలో చాలా పెద్ద దాడి జరిగింది, కానీ అదంతా చూస్తే ఏది జరగలేనట్టుగా నటిస్తున్నావు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనేం ఆడుకోవట్లేదు. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రంజిత్, కాసేపటి ముందే నువ్వు ఒక హత్య చేసావు కదా? ఏంటి? ఆ బాడీని నువ్వు ముక్కలు ముక్కలుగా నరికావు. తర్వాత ఆ ముక్కల్ని నువ్వు బయట విసిరేసావు. ఇలా చూడు, నువ్వు ఏది జరగనట్టు మాట్లాడుతున్నావు. నీకేమైంది? నీ సమస్య ఏంటి? ఎందుకు ఇలా అంటున్నావు? నీకేమైంది? నువ్వెవరైనా డ్రగ్స్ తీసుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి హత్య? ఏం మర్డర్? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నీ డ్రెస్ మీద రక్తపు మరకలు. ఇక్కడ తల మీద కూడా దెబ్బ తగిలింది. ఎక్కడ? కానీ నువ్వు డ్రెస్ ఎప్పుడు చేంజ్ చేసావు? ఆ ఎవిడెన్స్ ఇక్కడ పోయింది. ఎవరా పిచ్చి పట్టిందా? పొద్దున్న నేను ఆఫీస్ కి ఈ షర్టే కదా వేసుకుని వెళ్ళింది. నేను ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చానన్న టెన్షన్ తో నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఏంటి నువ్వు హత్య అది ఇది ఏదో మాట్లాడుతున్నావు? రంజిత్, ఇదంతా ఆలోచించి చూడు. నువ్వు నాకు కాల్ చేసావు కదా, అప్పుడు నువ్వు కంగారులో ఉన్నావు. రంజిత్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఓకేనా? నువ్వు నన్ను కిందకి రమ్మన్నావు. దాని తర్వాత టూల్ బాక్స్ తెమ్మన్నావు కూడా. ఇంకా క్లీన్ చేయడానికి క్లాత్ కూడా తెమ్మన్నావు. రంజిత్, ఇదంతా ఏంటి? ఏ రక్తం, ఏ దెబ్బలు, ఏ టూల్ బాక్స్ తీసుకున్నాను ఎందుకు రమ్మన్నావు? ఆఫీస్ నుంచి కారులో తిరిగి వస్తూ ఉన్నాను. అప్పుడు ఆన్ ది వేలో ఒక అమ్మాయి నన్ను లిఫ్ట్ అడిగింది. నేను కూడా తనకి లిఫ్ట్ ఇచ్చాను. ఉన్నట్టుండి తను నన్ను అటాక్ చేసింది. తర్వాత నన్ను కాపాడడానికి కోసం నేను తనని చంపేశాను. అంజలి, మనం ఇప్పుడు ఈ బాడీని డిస్పోజ్ చేయాలి. ఆ బాడీని మనం ఎవరో లేని చోటికి తీసుకెళ్ళాం కదా. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగానే మన ఇద్దరు ఆ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాము. తర్వాత దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఒక చెరువులో పాడేశాం. దాని తర్వాత నువ్వు మన ఇంటి దగ్గర డ్రాప్ చేసావు. నువ్వేం చెప్పావంటే నేను కాసేపట్లో తిరిగి వస్తానని చెప్పావు. సరే, నువ్వు ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నావు? ఎవరైతే నాకు తెలీదో నేను తననే హత్య చేశానా? నువ్వెవరైనా కలలు కంటున్నావా? లేదా నీ మైండ్ లో ఏవేవో ఆలోచిస్తున్నట్టున్నావు? అదంతా నాకు తెలీదు. నువ్వు చెప్పిన విషయంలో ఇంత అయినా నిజం ఉందంటే కెన్ యూ ప్రూవ్ ఇట్? ఐ విల్. ఇక్కడ చూడు, ఇది కూడా చూడు. ఇప్పుడు చెప్పు. ప్రూఫ్ అడిగావు కదా, ఇదిగో ప్రూఫ్. ఇప్పుడు చెప్పు, ఈ డ్రెస్ లో రక్తపు మరకలు ఎలా వచ్చాయి? ఒకవేళ ఇలా ఏంటుందా? ఇదంతా చేసింది నువ్వా? నన్ను ఇరికించాలని చూస్తున్నావా? సరిపోయింది. ఇప్పుడే నాకంతా అర్థమైంది. మీరందరూ కలిసి నన్ను కామెడీ పీస్ చేద్దాం అనుకుంటున్నారా? ఆఫీస్లో కూడా నా కొలీగ్ గత నెల రోజులుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ చూశాను, అక్కడ చూశాను. వాడు చెప్పింది విని విసిగిపోయాను. నేను అసలు అక్కడ లేను. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న పని నువ్వు చూసావా? అది చాలా తప్పు. ఏంటంటే అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసే కుట్ర. అది మొదలుపెట్టింది నువ్వే. హత్య చేసింది నువ్వే అంజలి. ఇక నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తాను. సిఐడికి చెప్తాను. సిఐడి వాళ్ళకి చెప్తాను. వదులు. రంజిత్, ఇలా చూడు. రంజిత్, నిన్నే. నువ్వు ఏం చేస్తున్నావు? మీరు చెప్పేది ఏమిటంటే మీరు మీ భర్తతో కలిసి, అంటే ఈయనతో కలిసి ఒక అమ్మాయి శవాన్ని ఊరవతలకు తీసుకెళ్లి డిస్పోజ్ చేశారు కదా? అవును సార్, అదే చెప్పాలనుకున్నాను. అంతా ఆయన చెప్పినందువల్లే నేను ఇది చేశాను. కానీ మీ భర్త ఏమంటున్నారంటే ఆయనకి ఏమీ తెలీదని. ఇన్ఫాక్ట్ ఆయనే మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. సార్,
తను నోటుకొచ్చినట్టు వాగుతోంది. నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో తను కూడా ఇన్వాల్వ్ అయింది. వాగుతుంది నేను కాదు సార్, నా భర్తే. తన చేసిన నేరాన్ని దాచిపెట్టడానికి ఇదంతా నేనే చేశానని ఇప్పుడు మాట మారుస్తున్నాడు. సార్, నేను మీకు నిజం చెప్తున్నాను. నేను మీకు చెప్పాను కదా అవునవును, మీరు మీలాగే ఉండే ఓ వ్యక్తి గురించి చెప్పారు. మీ ఫ్రెండ్స్ అలాగే మీ కొలీగ్స్ కూడా ఆ డూప్లికేట్ వ్యక్తిని చూశారు. కాకపోతే ఏమిటంటే మీరు చెప్పిన ఈ కథలో వాస్తవం కంటే కల్పన ఎక్కువగా ఉంది. సార్, అతను అనవసరంగా అబద్ధాలు చెప్తున్నాడు. నేనే నిజం చెప్తున్నాను. అసలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. ఏమైంది సార్, ఆయన నాకు కాల్ చేసి ఒక టూల్ బాక్స్ ఇంకా క్లాత్ తీసుకురమ్మని కిందకి రమ్మని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని హత్య చేశానని చెప్పారు. ఆ బాడీని దూరంగా తీసుకెళ్లి అక్కడ విసిరేశాం. సార్, నేను చెప్పేది దయచేసి నమ్మండి. నాలాగే ఇంకోడున్నాడు. ఇదంతా వాడు చేసిన పనే. వీళ్ళు నా మీద నింద వేస్తున్నారు. కావాలనే నన్ను ఇరికించాలని 1 చూస్తున్నారు. మినిట్, కాస్త కామ్గా ఉండండి. మీరు మీ కార్ కీస్ ఇవ్వండి. వెంటనే ఆ లేక్ దగ్గరికి వెళదాం. ఒకసారి ఎవిడెన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిందంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు చెప్పేది నిజమో ఎవరిది అబద్ధమో. అసలు ఎవరి అమ్మాయి? సార్, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు అడగదలుచుకుంది తన్ను అడగండి సార్. సార్, నాకు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నిజంగా అమ్మాయి ఎవరో తెలీదు సార్. నేను తన్ని చెప్పలేదు సార్. అతను చెప్పాడని తనకి సహాయం చేశాను. నేను లేట్ నైట్ వరకు ఆఫీస్లోనే ఉన్నాను సార్. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి. చిన్నుకి కింద చూడు, ఆ ప్లేస్లో స్టిచ్చెస్ ఉన్నాయి కదా, కానీ ఇది ఏదో పాతదిలాగా అనిపించట్లేదు. ఇప్పుడు సమీపంలోనే జరిగినట్లుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఏదైనా క్లినిక్ లేదా హాస్పిటల్లోనే ఈ స్టిచెస్ వేశారనుకుంటా. అక్కడికి వెళ్ళి విచారిస్తే డీటెయిల్స్ తెలుస్తుంది సార్. ఒక పని చేయండి ఫ్రెడీ, పంకజ్, అదే ఈ బాడీ పీసెస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి ఫోరెన్సిక్ పంపించండి. అలాగే వాళ్ళిద్దరిని మన బ్యూరోకి తీసుకువెళ్ళండి. సార్, ఇతను ఏం చెప్తున్నాడంటే కొద్ది రోజులుగా ఇతనికి ఒక డూప్లికేట్ ఉన్నాడట. అతను ఇతను ఇరికించాలని చూస్తున్నట్ట. ఇతను తెలిసిన వాళ్ళు చాలా మంది ఆ డూప్లికేట్ ని చాలా చోట్ల చూశారట. వాళ్ళంతా కూడా ఇతనే అతను అనుకున్నారట. అవును సార్, నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అలాగే ఇందులో తనకు కూడా బాగా ఉంది సార్. సార్, మీరే చెప్పండి. ఒకవేళ అలా చేస్తుంటే నేనే ఎందుకని మీకు ఫోన్ చేస్తాను? సార్, నేను మీ దగ్గర ఏమేమి చెప్పాను అవన్నీ నిరూపణమయ్యాయి కదా. బాడీ ఆ లేక్ లో దొరికింది కదా, ఇంకా ఆయన బండిలో కూడా రక్తం ఉంది కదా. సార్, మీరే చెప్పండి. నేను ఇంతలో నిజం చెప్తుంటే నేనెందుకు అబద్ధం చెప్పాలి సార్? అది నన్ను ఇరికించడం కోసం. సార్, నన్ను నమ్మండి. ఇదంతా కావాలని చేస్తున్నారు, నన్ను ఇరికించడానికి. ఆపండి ఆపండి. మీరు ఎవరు ఏం చేశారో ఎవరు ఏం చేయలేదనేది అది మేము కనిపెట్టి చెప్తాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా సందేహం ఎప్పుడు మీ ఇద్దరి మీద మాత్రమే ఉంటుంది. సార్, నేను ఏ తప్పు చేయలేదు. నేను నిరపరాధిని. అది నిజమై ఉండొచ్చు, నువ్వు హత్య చేసుండపోవచ్చు, కానీ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి లేక్లో విసిరేశారు కదా, అది కూడా క్షమించరాని తప్పే. సార్, సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అది ఎంటీగా ఉంది. సార్, నేను అబద్ధం ఆడట్లేదు. నన్ను నమ్మండి. నేను ఫుల్గా ఆఫీస్లోనే ఉన్నాను. ఈ ఫ్రేమ్లో నేను ఎందుకు లేనో నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ రంజన్, చట్టం దేన్ని ఈజీగా నమ్మదు. దానికి ఆధారం కావాలి. మీరక్కడ చూస్తున్నది మీ ఆఫీస్ ఫుటేజేగా. అందులో మీరు లేరు. అంటే మీ వైఫ్ చెప్పిన విషయాలు ముమ్మాటికి నిజమే కదా? లేదు 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 సార్, నేను ఖచ్చితంగా ఆఫీస్లోనే ఉన్నాను. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతోంది. అసలు మీ ఆఫీస్ ఎందుకని ఖాళీగా ఉంది? సార్, రంజనే ఈ ఆఫీస్కి సీఈఓ. ఈ ఫ్లోర్లో ఈయన మాత్రమే ఉంటారు. ఇతనితో ఒక ప్యూన్ కూడా ఉంటాడు. కానీ ఆయన ఆ రోజు లీవ్ తీసుకున్నాడు. ఓ అలాగా. రంజన్, అసలు అదే రోజు మీ ప్యూన్ ఎందుకని లీవ్ తీసుకుని వెళ్ళాడు? సార్, నేను చెప్పేది నిజం సార్. నేను ఆఫీస్లోనే ఉన్నాను. మిస్టర్ రంజన్, మీ దగ్గర మీరు ఇన్నోసెంట్ అని నిరూపించే ప్రూఫ్ ఏదీ లేదు. హే కుందన్, ఇంకా నయ్యా నువ్వు వచ్చేసావు. బ్రో, నేను ఎవరినో చంపానని వీళ్ళు అంటున్నారు బ్రో. నేను ఎలా ఎవరైనా చంపగలను? దయచేసి నువ్వైనా చెప్పు వీళ్ళకి. వాడు అలా చేయడు సార్.
సార్ వాడి జీవితంలో ఒక దోమను కూడా చంపలేదు సార్. కానీ ఒక మాట ఏంటంటే వాడికి మాటికి కోపం వస్తుంది సార్. వాడి కోపాన్ని వాడు కంట్రోల్ చేసుకోలేడు సార్. అవును సార్, ఈ విషయం గురించి చాలానే ట్రై చేశారు. రంజన్ అన్న మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా మెడిసిన్స్ కానీ తీసుకోకపోతే ఆయనకి మతిమరుపు ఎక్కువవుతుంది. ఈ విషయాన్ని నువ్వు మాకెందుకు చెప్పలేదు? సార్ అదేంటంటే నేను మీకు మాత్రమే కాదు, ఎవరి దగ్గర చెప్పడు కూడా. నాకు తెలుసుంటే పెళ్ళే చేసేదాన్ని కాదు. నా కూతురు ముందు నేను ఓడిపోయాను. వీడు సైకో సార్, సైకో. ఈ రంజన్ మానసిక రోగానికి గురైన వ్యక్తి. అతనికి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. అతని మైండ్ అది మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. తను ఏది గుర్తు పెట్టుకోవాలో అదే పెట్టుకుంటాడు. మిగతా విషయాలన్నీ మర్చిపోతాడు. అయ్యుండొచ్చు సార్, వీడే ఆ హత్య చేసుంటాడు. వీడే చేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ముందు నాకు అలాంటి ఒక సమస్య ఉండేది, తర్వాత నాకు నయమైపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కుందన్ నువ్వు చెప్పు, నేను చెప్పింది నిజమా కాదా? వదినా నువ్వు చెప్పు. అరే కనీసం నువ్వైనా చెప్పచ్చుగా. అందరూ నన్ను అదోలా ఎందుకు చూస్తున్నారు? అరే నేను సైకోని కాదు, నాకు ఎలాంటి జబ్బు లేదు, నాకు ఏ జబ్బు లేదు, నేను బానే ఉన్నాను. చెప్పండి, దయచేసి చెప్పండి. చాలు ఇంకా ఆపో. ఇది మీ ఇల్లు కాదు, బీరో. నీ నాటకాలు ఇక్కడ పనిచేయవు. సరే, మీరు ఒక పని చేయండి. ఆ పక్కనున్న క్యాబిన్లో వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. అందరూ క్యాబిన్కి వెళ్ళండి. Please. వెళ్ళండి ప్లీజ్. అన్ని ఎవిడెన్స్ కూడా రంజనికి ఆపోజిట్గానే ఉన్నాయి. అది మాత్రమే కాదు, వాడి బిహేవియర్ కూడా డిఫరెంట్గానే ఉంది. నాకు అసలు ఒక్క విషయమే అర్థం కావట్లేదు. అదేంటంటే కొన్ని విషయాలు మనం చూసి చూడనట్లు వదిలేలేం. వాడు పదే మనకు చెప్పాడు వాడు ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పి. వాడు ఆఫీస్లోనే ఉన్నానని చెప్తున్నాడు. ఊరికే అసలు ఎవరు అలా గట్టిగా చెప్పడానికి ఛాన్స్ లేదు. అందులో ఇంకో విషయం ఉంది సార్. మనకు కాల్ చేసింది అతనే. ఎవరైనా హంతకుడు అలా చేస్తాడా ఏంటి? సార్ అతనుకున్నది డిసోసియేటర్ పర్సనాలిటీ డిజార్డర్. ఒకవేళ హత్య చేసి మర్చిపోయి ఉంటాడు. ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుంది సార్. అలా కూడా జరిగి ఉండొచ్చు, జరగకుండా ఉండొచ్చు. మనం ఒక పని చేద్దాం. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, దీన్ని మనం ఇమీడియట్గా మనం ల్యాబ్కు పంపించి చెక్ చేయమని చెప్దాం. అప్పుడే ఈ ఫుటేజ్ విషయంలో ఏదైనా గోల్మాల్ చేశారామో తెలుస్తుంది. సార్ తర్వాత ఆ డూప్లికేట్ వ్యక్తి విషయం. తను పదే చెప్తున్నాడు తన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆ వ్యక్తిని చూశారు అని. కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. వాడికున్న క్లోజ్ అయిన ఫ్రెండ్స్ని కలిసి మనం విచారించి చూద్దాం. అప్పుడు మొత్తం తెలుస్తుంది. అప్పుడు నిజం ఏదైనా బయట పడటానికి ఛాన్స్ ఉంది. సార్ ఒకవేళ ఈ చేతాలి కుందన్ అయితే రంజన్కి వెల్విషర్లా నటిస్తున్నాడు. కానీ నిజంగా అలా కాదు సార్. అలాగే ఆ శైల మేడం తనేమనుకుంటున్నారంటే ఈ హత్య రంజన్ మీద వేయాలనుకుంటోంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఈ పెళ్లి నుంచి రిలీజ్ అవ్వాలనుకుంటోంది. సార్ చనిపోయిన అమ్మాయి ఫోటోగ్రాఫ్ని హాస్పిటల్ క్లినిక్కి పంపించాం సార్. తనెవరో గుర్తించారు సార్. తన పేరు అనామిక సార్. 2 రోజుల ముందే తను అక్కడికి వెళ్ళింది తన గాయాన్ని చూపిస్తానికి. అనామిక వెంటనే తన ఫోన్ నెంబర్లో మొత్తం చెక్ చేయండి. తను ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అన్నీ తెలియాలి. తనకి ఈ రంజన్ గాడికి అసలు కనెక్షన్ ఏంటో మనకి తెలియాలి. సార్ అనామిక హాస్పిటల్లో ఈ అడ్రస్సే ఇచ్చున్నారు సార్. ఇప్పుడు ఎలా సార్? చూద్దాం, ఏదో ఒక ఎవిడెన్స్ దొరకచ్చు. నువ్వు వెళ్ళి చుట్టుపక్కల వెతికి చూడు. పక్కింటి వాళ్ళని కూడా అడుగు. సార్ తన అంకిత్, అనామిక వాళ్ళ పక్కింటి వాళ్ళు. హలో సార్, విషయం ఏంటి సార్? అనామిక బాగానే ఉన్నారుగా? లేదు, అనామికని చంపేశారు. అండ్ మేమే తన కేసుని డీల్ చేస్తున్నాం. మీరు తన గురించి మాకు ఏమైనా చెప్పగలరా? ఈ కేసు సాల్వ్ చేయడానికి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్ యాక్చువల్గా ఆవిడ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారు సార్. ఆవిడ ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్లో పనిచేస్తూ ఉన్నారు సార్. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మా? సరే, తనకి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ దగ్గరలో ఉన్నారా? ఆవిడ ఒక ఎన్ఆర్ఐ సార్. ఆవిడ కొద్ది నెలల క్రితం ఇక్కడ స్టే చేయడానికి వచ్చారు సార్. నేను ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని చూడలేదు సార్. కానీ ఆవిడకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడూ అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. తను ఫోన్లో మాట్లాడుతోంది ఖచ్చితంగా తన బాయ్ ఫ్రెండ్తోనే అని మీకెలా తెలుసు? సార్ యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుకుంది విన్నాను సార్. ఆవిడ బాల్కనీలో నిలబడి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు సార్, అరగంట నుంచి. సార్
ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఆవిడ బాయ్ ఫ్రెండ్ మంచుడు కాదనిపిస్తుంది. ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే నీ కొడతాడనుకుంటా సార్. ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం వాళ్ళు గొడవ పడ్డారు సార్. ఆవిడ మొహానికి గాయాలయ్యాయి సార్. ఆవిడ కళ్ళకు కూడా దెబ్బలు తగిలింటున్నాయి సార్. మీరు తన బాయ్ ఫ్రెండ్ని చూసున్నారా? సార్ నేను అతన్ని ఎప్పుడు చూడలేదు, కానీ అతని పేరు నాకు తెలుసు సార్. ఐసి అతని పేరేంటి? రంజన్ సార్. రంజన్. సార్ ఆ? ఇలా చూడండి, ఇది అనామిక పాస్పోర్ట్. దీంట్లో బార్సిలోనా వీసా ఉంది. బార్సిలోనా? తను స్పెయిన్కి వెళ్ళాలనుకుందా? సార్ అనామిక బాగా కోపంగా ఉండేవారు సార్. ఆవిడ మాట్లాడింది నేను విన్నాను. ఆవిడ రంజన్ వల్ల చాలా విసిగిపోయారు. ఆవిడ పర్మనెంట్గా స్పెయిన్కి వెళ్ళిపోవాలనుకున్నారు. సార్ అయితే హత్య రంజనే చేసుంటాడు. తను స్పెయిన్కు పోవడం అతనికి ఇష్టం లేనట్టుంది. హలో సార్, అనామిక ఫోన్ కాల్స్ రికార్డ్ అయింది. ఒక నెంబర్తో మాటిమాటికి మాట్లాడింది. ఆ ఫోన్ నెంబర్ రంజన్ కంపెనీతో రిజిస్టర్ అయి ఉంది. ఓ రంజన్, ఓ పంచేయ్, అనామిక ఫోన్ చివరి లొకేషన్ ఎక్కడుందో ఆ విషయం తెలుసుకో. తను అనామిక నిన్న రాత్రి మీ హోటల్లో స్టే చేసిందా? ఐ నాట్ షూర్ సార్. లేదు లేదా? సార్, నాకు అలా అనిపించట్లేదు. ఓకే, మేము మీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి. షూర్ సార్. తనే అనామిక. ఇదేంటి వింత? లోపల నుంచి ఒక్క హ్యాండ్ బ్యాగ్తోనే వచ్చింది. బయటికి వెళ్తూ ఇంత పెద్ద లగేజ్ తీసుకువెళ్తోంది. తన పక్కన ఉన్న ఆ కుర్రాడెవరు? సార్ వాడు మా బెల్ బాయ్ సార్. బెల్ బాయా? వాడెక్కడున్నాడు? నిన్న రాత్రి నువ్వు ఆ అమ్మాయి లగేజ్ తీసుకుని బయటికి వెళ్ళావు కదా, బయట తన కోసం ఎవరైనా వెయిట్ చేశారా? అవును సార్, ఒక అతను ఉన్నాడు, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవరతను? అతను హైట్గా సన్నగా ఉన్నాడు సార్. సన్నగా పొడుగ్గా ఉన్నాడా? ఇతనైనా వాడు? సార్ చూడ్డానికి తనలానే ఉన్నాడు. చూడ్డానికి అలా ఉన్నాడంటే అర్థం ఏంటి సార్? తను దూరంగా ఉన్నాడు, నేను కొంచెం గమనించలేకపోయాను. అంటే దీన్ని బట్టి ఆ రంజన్ మనతో అబద్ధం చెప్పాడు. అతనికి అనామిక ముందు నుంచే తెలుసు. అలాగే చివరిగా అనామిక అతనితోనే ఉంది. రంజన్ చెప్పేదేంటంటే మీరందరూ అతన్ని వేరు చోట్ల చూశాడని చెప్తున్నాడు. అందుకే వాడు ఆ చోట లేడు. ఏం విషయం అది? సార్ నేను ఒక రోజు కాఫీ షాప్లో కాఫీ తాగుతున్నాను. అప్పుడు రంజన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రంజన్, రంజన్, హే రంజన్. నేను వాడిని పిలిచాను సార్, కానీ ఏంటో తెలియదు, అసలు గమనించలేదు. రంజన్, చివరగా నేను వాడితో మాట్లాడినప్పుడు వాడేమన్నాడంటే నేను అక్కడికి రాలేదు అన్నాడు. వాడు ఎందుకు ఇలా అబద్ధం ఆడాడో నాకు అర్థం కాలేదు సార్. ఇంకా లీలా మ్యామ్, మీరు అతను ఎక్కడ చూశారు? కాందివలి బయట ఒక జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడ ఒక అమ్మాయితో చూశాను. హే రంజన్, రంజన్. సరే, అది ఈ అమ్మాయి కదా? అవును సార్, ఆ అమ్మాయే. కానీ ఫోన్లో తనతో మాట్లాడినప్పుడు నేను అక్కడికి రాలేదని నాతో చెప్పాడు. మీ విషయంలో కూడా అలాగే జరిగిందా? అవును సార్, మార్కెట్లో వాడు ఆ ముందు నడుస్తూ వెళ్ళాడు. రంజన్, నేను వాడు పేరు పిలిచి హాయ్ అని చెప్పాను, కానీ వాడు నన్ను పట్టించుకోలేదు సార్. నన్ను ఇగ్నోర్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు సార్. రే ఆగరా, రే నిన్నే, ఎక్కడికి? సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రంజన్ కావాలనే ముందే ఇక్కడికి వచ్చాడు, తర్వాత నెగ్లెక్ట్ చేశాడు. అది కాదు అభిజిత్, అసలు దీనికి ఏం అవసరం వచ్చింది? అసలు ఎందుకని ఇలా చేశాడా రంజన్? లేదు, దీని వెనకాల ఏదో ఒక విషయం దాగుంది. మనం ఒక పని చేద్దాం. ఏ చోటైతే వీళ్ళు రంజన్ని చూశానని చెప్తున్నారో ఆ చోటు మొత్తం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి చూద్దాం. సార్, ఇక్కడ చూడండి.
సోలంకి, బాస్, ఏం దొరికింది? ఈ ఆయుధాల్లోనూ డ్రెస్ మీద పడిన రక్త మరకలు ఆ అనామికదే. అంజలి నిజమే చెప్పింది. ఈ ఆయుధాలని అనామికను చంపడానికి, తన శవాన్ని డిస్పోజ్ చేయడానికి యూజ్ చేశారు. సరే, రంజనికి ఆపోజిట్ గా ఏదైనా ఎవిడెన్స్ అవును దొరికిందా? సార్, రంజన్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఒకటి ఈ టూల్ బాక్స్ లో, రెండోది బండి డిక్కీలో దొరికాయి. ఇంకా అనామిక రక్తపు మరకలు కూడా దొరికాయి. అలా అయితే రంజన్న అంజలితోనే ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన ఎవిడెన్స్ కదా. అంజలి చెప్పింది మొత్తం నిజమేనని నిరూపణమైంది. రంజన్ని హంతకుడా నిరూపించడానికి ఎవిడెన్స్ చాలుగా. కానీ బాస్, మనకి వేరే విషయాలు దొరికాయి. ఏంటది? సార్, అక్కడ స్పెషల్ పాలిమర్ ఇంకా స్పెషల్ డ్రెస్సెస్ కూడా దొరికాయి. అవి విచిత్రమైన విషయం. సిలికాన్ తర్వాత పాలిమరా? నిజంగానే ఇది విచిత్రంగా ఉంది. ఇంకో విషయం కూడా ఉంది బాస్, రండి చూపిస్తా. ఈ కెమికల్ బాస్, ఈ కెమికల్ మనకి చాలా చోట్ల దొరికాయి. బట్టల మీద, టూల్ బాక్స్ మీద, అన్ని చోట్లను. ఇంకా అది తప్ప ఇలా చూడండి, ఇందులో సైనైడ్ ఇంకా ఫ్లోరైడ్ అన్ని కెమికల్స్ ఉన్నాయి. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఉన్న కెమికల్స్ అంతా ఈ సందర్భంలో ఇక్కడ ఉండే అవకాశమే లేదు. సోలంకి, ఆ రంజన్ అనేవాడు బయట తిరగకూడదు. వాడు స్వతంత్రంగా బయట తిరుగుతుంటే అదంత మంచిది కాదు. అనామిక పక్కింటి అతను చెప్పాడు నువ్వు అనామిక బాయ్ ఫ్రెండ్ అని. లేదు సార్. నువ్వు తన్ని బాగా కొట్టి ఇబ్బంది పెట్టినట్టున్నావు. లేదు సార్, అబద్ధం, అంతా అబద్ధం సార్. వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు నా గురించి వాగుతున్నారు సార్. కానీ నిజం ఏంటంటే, నాకు అనామిక అనే అమ్మాయి తెలియదు సార్. అలాగా? మరి నీ క్రెడిట్ కార్డ్ బిల్స్ వీటి గురించి నీకు తెలుసుగా? చూడు, అనామిక బార్సిలోనాకు వెళ్లే ఫ్లైట్ టికెట్ డబ్బు నీ క్రెడిట్ కార్డులోంచే వెళ్ళింది. తను గంటల తరబడి ఫోన్లో మాట్లాడే ఆ ఫోన్ నెంబర్ నీ కంపెనీ పేరుతోనే రిజిస్టర్ అయ్యి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నీ కార్ డిక్కీలో అనామిక రక్తం మరకలు కనిపించాయి. మేము నీ మీద ఎవరో ఏదో చెప్తే అవన్నీ విని నిందలు వేస్తున్నాం అనుకుంటున్నావా? ఈ కేసులో మాకు దొరికిన ఈ మాత్రం ఎవిడెన్స్లే చాలు నువ్వే అనామికను చంపేవడానికి. లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, ఈ క్రెడిట్ కార్డ్ సార్, నా దగ్గర చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి సార్. సార్, నేను ఇప్పటి వరకు ఏ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి బార్సిలోనా టికెట్ కొనలేదు సార్. మరి అలాంటప్పుడు ఇక ఎలా ఆపు ఇదంతా? రంజన్, అనామిక నీ గర్ల్ ఫ్రెండ్. ఉండే కొద్ది తనకి తలనొప్పిగా తయారైంది. ఎలాగో తప్పించుకోవాలనే కదా తన్ని హత్య చేసావు. హత్య మాత్రమే చేయలేదు, నన్ను కలిపి ఇరికించావు. లేదు, నేను అలాంటి పనులేం చేయలేదు అంజలి. దయచేసి నన్ను నమ్ము. వదినా, ఆధారాలన్నీ చూస్తుంటే ఇదంతా రంజనే చేసాడు అని తెలుస్తుంది మనకు. కానీ ఏది నిర్ధారణ అవ్వలేదు. ప్లీజ్ మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. చూడు రంజన్, నువ్వు నిర్దోషమనడానికి నీ దగ్గర ఏ ఎవిడెన్సూ లేదు. హత్య చేసిన తర్వాత నువ్వెక్కడున్నావనడానికి కూడా ఒక్క ఎవిడెన్సూ లేదు. అలాగే మీ ఆఫీస్లో మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్, అందులో నువ్వు కనిపించలేదు. అనామిక ఉన్న హోటల్ బయట నీ బండి అక్కడే ఉంది. నీ బండి డిక్కీలో అనామిక బ్లడ్ ట్రేసెస్, ఫోన్ రికార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్స్. ఇకపై నీ నటనంతా చెల్లదు. తర్వాత ఈ డూప్లికేట్ వ్యక్తి విషయం కూడా క్లియర్ అయిందంటే ఇక మేము నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఎటువంటి కారణమూ లేదు. అంతవరకు నువ్వు మీ ఇంట్లోనే ఉండాలి, హౌస్ అరెస్ట్ అయినట్టుగా. సిఐడి గమనిస్తూ ఉంటుంది. ఇక మీరు ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఎవరూ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. రెడీ? చూస్తూ ఉండు. ప్లీజ్ సార్. సార్, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. పూర్వి, అసలు నువ్వేమంటున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్ సార్. సార్, ఇమేజ్ని ఫారెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ రంజన్ ఫుటేజ్ విషయంలో ఏదో గోల్మాల్ జరిగింది. అంటే ఈ ఫుటేజ్లో ఏదో మిస్సింగ్ జరిగింది. దాని నుంచి ఒక విషయం ప్రూవ్ అయింది. ఖచ్చితంగా దీని వెనుక ఎవరో ఉన్నారు. దీన్ని చాలా సామర్థ్యంగా డిలీట్ చేశారు. వేరే ఎవరో కాదు, అది రంజన్ అయి ఉంటాడు సార్. అంటే తను ఆ డూప్లికేట్ మనిషి గురించి చెప్పింది నిజమే. అనామిక హత్య జరుగుతున్న సమయంలో అతను ఆఫీస్లోనే ఉన్నాడు. మరి తనెలా హత్య చేసుంటాడు? ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉండగలడు? సార్, మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా దొరికింది సార్. రంజన్ వాడి ఫ్రెండ్స్ చూశారు కదా, కాఫీ షాప్, జ్యువెలరీ షాప్, ఇంకా మార్కెట్ ప్లేస్. తలుపు తీయండి, నన్ను బయటికి వదలండి. ఎందుకు నన్ను ఇలా లాక్ చేసి ఉంచారు? తలుపు తీయండి. నా అరుపులు వినిపించట్లేదా? ఏమవుతుంది? మళ్ళీ తనకి మతి భ్రమించిందా? తలుపు తీయండి. అరుస్తున్నాను కదా, తలుపు తీయండి. ఏం చేస్తున్నారు? సార్, ఒకే ఒక తలుపు దారి తీయండి. నిద్రకి ఇంజెక్షన్. తలుపు తీయండి. నేను అరిచేది వినిపించట్లేదా? తలుపు తీయండి. ఎవరైనా రూమ్ లో లాక్ చేస్తారా? నాకు చాలా భయంగా ఉంది. నేను తలుపు వాడు బద్దలు కొడతాను. పిచ్చోడైపోయి ఇంకేదైనా చేశాడంటే? అందరూ ఎందుకు ఇలా తలుపు తీయండి. నా మాట భయపడుతున్నారు? వినండి. వెళ్ళి చూస్తాను. నన్ను ఎందుకని ఇలా లాక్ చేస్తున్నారు?
ఏయ్ రంజన్, ఏయ్ రంజన్, ఆగరా, ఆగు. అమ్మా అమ్మా, నీకేం కాలేదుగా? జాగ్రత్త. నేను డాక్టర్ కాల్ చేస్తాను. నీకేం కాలేదుగా? Oh my God, ఎందుకు ఇలా జరిగింది? సార్ ఇది కాఫీ షాప్ ఫుటేజ్. సార్ ఇప్పుడు జ్యువెలరీ షాప్. ఇక్కడికి అనామికత వచ్చాడేంటి? అంతా నార్మల్గానే ఉంది, ఇప్పటివరకు అంతా ఓకే. సార్ ఇప్పుడు మార్కెట్ ప్లేస్. పంకజ్, అలాగే కొంచెం రివైండ్ చెయ్యి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ రంజన్ మాత్రం జూమ్ చెయ్యి. అదిగో దొరికాడు చూడు. తన నడవడికంతా డిఫరెంట్గా ఉంది. కొంచెం విచిత్రమైన షూలు వేసుకున్నాడు సార్. ఏమిటిది? దయా, వాడు వాకింగ్ బూట్ వేసుకున్నాడు. వాకింగ్ బూట్. ఒకరి కాలులో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇటువంటి వాకింగ్ బూట్సే వాడుతుంటారు. అలా అయితే రంజన్ కాల్ ఇందులో సరిగ్గానే కదా ఉంది. జస్ట్ రైట్. వాడికి అటువంటి సమస్య లేదు కదా. అలా అయితే ఇది చెప్పు సోనకి. వాట్? ఇప్పుడా? సరే ఓకే, మేము వచ్చేస్తున్నాం. సోలంకి ఇమీడియట్గా ఫారెన్సిక్ ల్యాబ్కి రమ్మంటున్నాడు. పదండి. ఫ్రెడీ చెప్పు, ఏమన్నావు నువ్వు? సరే, నువ్వు అక్కడే ఉండు. ఫ్రెడీ ఫోన్ చేశాడు. రంజన్ పారిపోయాడని చెప్తున్నాడు. అది శైలాని గాయపరిచి వెళ్ళాడంట. కానీ ఫ్రెడీ అక్కడే ఉన్నాడుగా. అవును, అక్కడే. మీరు ఒక పని చేయండి, నువ్వు పంకజు కలిపి అక్కడికి వెళ్ళిపోండి. మేము ఫారెన్సిక్ ల్యాబ్కి వెళతాం. సోలంకి, నువ్వు చెప్పావు కదా రంజన్ అరెస్ట్ చేయొద్దని. అంతే, వాడు కొంతమందిని గాయపరిచి పారిపోయాడు. అరే నువ్వేంట్రా అంటే ఇక్కడ ఏంటి ఇదంతా? అసలు ఏం చేస్తున్నావా నువ్వు ఇక్కడ? విషయం ఉంది బాస్. ఏంటది? అర్థం కాని విషయం కోసం వెతకటమే ఈ ప్రయత్నం. రంజన్ పారిపోవడం తలుచుకుంటే నాకు బాధగానే ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు ఖచ్చితంగా వాడిని పట్టుకుంటారు. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా? ఆ కెమికల్ మనకి క్రైమ్ స్పాట్ లో దొరికింది కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? అది నేను మీకు చెప్తాను సార్. మీరెవరు? వీడు జగత్. ఒక నిమిషం, మీకు అర్థమయ్యేలా చెప్తాను బాస్. బేహుల్, ఇప్పుడు ఇతనికి ఈ కేసుకి సంబంధం ఏంటి? మీరు కాస్త జాగ్రత్తగా చూడండి, మాట్లాడండి, మీకే తెలుస్తుంది. నెహ్రూ సార్, మీరెవరు? అసలు మీకు ఈ కేసుకి సంబంధం ఏంటి? ఒక్క నిమిషం. ఇతని కళ్ళల్లో ఏదో సమస్య ఉన్నట్టుంది. కళ్ళు మాత్రమే కాదు, ఇతని టోటల్ ఫేస్లోనే ఏదో ఒక సంథింగ్ రాంగ్ అబ్జిత్. మొహంలో కూడా ఏదో తేడా ఉంది. ఇదేంటి? నేను చెప్తాను బాస్. ఆ కెమికల్ క్రైమ్ స్పాట్ లో దొరికింది కదా. యాక్చువల్గా కెమికల్ ఇలాంటి మాస్క్ కి డమ్మీ రక్తాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా ఈ సిలికాన్ మాస్క్. దీన్ని మూవీస్లో యూజ్ చేస్తుంటారు. దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో కళ్ళు మాత్రం ఉండవు. కళ్ళ కోసం దీనికి చిన్న రంధ్రాలుంటాయి, అసలైన మొహం కోసం. ఇది పెట్టుకోన్న వాళ్ళ కళ్ళు అలాగే రియల్గా తెలుస్తాయి. ఇంకొకటి సార్, దీన్ని చేయడం అంత ఈజీ కాదు. హై క్వాలిటీ సిలికాన్, బాగా నిపుణులు మాత్రమే ఇది చేయగలరు. లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే సార్, పెట్టుకోన్న వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో ఇది అలాగే అమరుతుంది సార్. అలాగంటే నాకేమనిపిస్తుందంటే ఎవరో రంజన్ డూప్లికేట్ని రెడీ చేశారు. ఐ మీన్ రంజన్ మాస్క్ని.
రంజన్ లాగానే ఉన్న ఎవరో ఒక వ్యక్తి రంజన్ లాగే ఉండే ఫేస్ మాస్క్ వేసుకుని ఉంటాడు. జనాల్ని చాలాసార్లు మోసం చేశాడు. అందుకే వాడు దూరం నుంచి కనిపించాడు. వాడు దగ్గరకు వచ్చుంటే మాస్క్ వేసుకున్న విషయం తెలిసుంటుంది. మరి అంజలి ఆయనతో పాటే ఉందిగా, తనతో మాట్లాడింది, తనతో పాటు బాడీని డిస్పోజ్ చేసింది. వాడి మొహం మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి. సిచ్యువేషన్ దారుణం. ఆడియో కట్ చేశాడు, డిస్పోజ్ చేశాడు. తొందరపాట్లో దాన్ని గమనించుండడు. నువ్వు చెప్పేది కరెక్టే. ఆ డూప్లికేట్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా వాడి కాలు ఎముకలో ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. అందుకనే వాడు ఆ బూటు వేసుకున్నాడు. ఈ మాస్క్ను చేయడం అంత ఈజీ కాదు సార్. సార్, ఈ మాస్క్ ఫిలిం ప్రాసెస్లోనే ఎక్కువగా యూస్ చేస్తుంటారు. నాకు ఒక విషయమే తెలుసు సార్. ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆవిడ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్కి పనిచేస్తూ ఉన్నారు సార్. సార్ దయా చెప్పాడు అనామిక. ఏదో ఒక ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్లో పని చేస్తున్నట్టుగా. అంటే వాడికి ఇవన్నీ ఈజీ కదా. అలా అయితే తను రంజన్కి గర్ల్ ఫ్రెండ్ కాదన్నమాట. తను తన పద్ధతిలో పట్టించాలని చూసింది. ఇంకొకరిని వాడు బెల్ బాయ్గా ఆ బండి దాకా తీసుకెళ్లాడు. తన పక్కింటాయన ముందు ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఏదో నాటకవాడింది. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే అలాగే అనుకుందాం. ఎవరైనా తన మరణాన్ని పెట్టి ఇలా ఆడుకుంటాడా? కానీ తను ఇలా మరణంతో ఎందుకని ఆడుకున్నాడో అర్థం కాలేదు కదా. లేదు 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 లేదు, ఇందులో ఏదో ఒక విషయం దాగుంది. ఇందులో ఖచ్చితంగా ఉంది. ఆ విషయమే అనామికని ఇలా ఆడిస్తుంది. నాకు తెలిసినంత వరకు వాడే ఈ కేసుకి మాస్టర్ మైండ్. నీకేమన్నా మతిపోయిందా? ఫ్రెడ్ ఇంజెక్షన్ కోసం లోపలికి వెళ్ళాడు. మీరు అలాగా అతన్ని తెరిచి వదిలేశారా? మేమేమీ కెంటే లేదు, కానీ ఏంటి తలుపు తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది? మతి స్థమితం లేకుండా బయటికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరిని ఏం చేస్తాడో ఎవరికేం తెలుసు. వాడు శైలా మేడంని అటాక్ చేశాడు కదా. సార్, అది నాకు ఒక విషయం అర్థం కాలేదు. వాడు మీ ఇద్దరి ముందే పారిపోతున్నాడు, మీరిద్దరు ఆపలేదా? సార్, మీ ఇద్దరం చాలా భయపడ్డాం. అంత టకటకా అయిపోయింది సార్. మేము ఆపాలనుకున్నాం, కానీ వాడు మమ్మల్ని చంపడానికి వచ్చుంటాడు. ఆంటీనే అటాక్ చేశారు, మమ్మల్ని అటాక్ చేయడం ఏంటి? 1 మినిట్. శైలా మేడం మీద దాడా? కానీ ఎలా? అతనికి ఆయుధం ఎలా వచ్చింది? ఇక్కడ ఏ ఆయుధాలు లేవుగా, అన్నీ మేము తీసుకెళ్ళిపోయాంగా. అవును సార్, నేరుగా మాత్రం కాదు. కిచెన్లో కూడా కాయగూరలు కట్ చేసే కత్తి లేదు సార్. సార్, ఇక్కడ ప్రొడక్షన్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్. ఈయన మాస్క్ రెడీ చేయడంలో ఎక్స్పర్ట్. అలా అయితే మీరే అనామికకి మాస్క్ని రెడీ చేసి ఇచ్చారా? అడిగిన దానికి సమాధానం. అవును సార్, తను నాకు డబ్బు ఇచ్చింది. ఇదే సార్ నా పని. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు ఈ పని ఎవరి కోసం చేశావు? ఆ మాస్క్ని ఎవరు వేసుకోవాలనుకున్నారు? సమాధానం చెప్పు. మేము నీకోసం వెయిట్ చేయలేం. ఆ తర్వాత ఎవరికైతే నువ్వు మాస్క్ని రెడీ చేస్తావో అదే వాళ్ళ మొహానికి ఆది తీస్తావు కదా, అదే ఆది తీస్తారు కదా. అది ఎవరి కోసం తీశారు? అది ఎవరు యూజ్ చేయటానికి కోసం చేశారు? సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీకేం కావాలి? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? నేను అనుకున్నాను నువ్వు నన్ను చూసి సంతోషపడతావని, కానీ ఎందుకంటే నువ్వు నన్నే వెతుకుతున్నావు కదా. నేనే నీ డూప్లికేట్. డూప్లికేటా? నీ ఫేస్ ఏవి నా ఫేస్లా లేదే. ఎందుకంటే నీ ముఖానికి చెందిన మాస్క్ని ఇంకా వేసుకోలేదు. నీ వల్ల కూడా నన్ను గుర్తుపట్టలేవు. ఒరిజినల్ నువ్వా ఇలా నేనా అని కనిపెట్టలేవు. ఇంకో విషయం, నేను నీ గొంతుతో మాట్లాడగలను, కానీ నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకంటే అనామికని మర్డర్ చేసినందుకు నిన్ను జైలుకి పంపించాలి. అరే, మన ఇద్దరి మధ్య ఏంటి పగ? నువ్వు ఎవరివో కూడా నాకు తెలీదు. అదంతా తెలుసుకుని నువ్వేం చేస్తావు? రంజన్, నీ ఒక విషయం మాత్రం తెలుసుకో. నేను ఎంతగా కష్టపడ్డానో అదంతా సిఐడి వాళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు నా దగ్గర ఒకే ఒక దారి ఉంది. ఇప్పుడే నిన్ను చంపేయాలి. సిఐడీస్, మీరెలా ఇక్కడికి వచ్చారు? నిన్ను వెంబడిస్తూ మేము ఇక్కడికి చేరుకున్నాం. ఆ మేకప్ మ్యాన్ నీ గురించి మాకు అన్ని విషయాలు చెప్పాడు. మీరందరూ ఇక్కడ వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు.
వీడిని నేను అసలు వదిలిపెట్టను, ఎందుకంటే వీళ్ళు చంపేయాలని కాంట్రాక్ట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మీరు అందరూ చావబోతున్నారు. అతన్ని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చారా? ఎవరిచ్చారు నీకు? అనామికను చంపిన తర్వాత కూడా మీ ప్లాన్ వర్కౌట్ అవుతూనే ఉంది కదా. మాస్టర్ మైండ్ ఎవరో చెప్పరా? నన్ను క్షమించమ్మా. మీకు ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. రంజన్ ఎక్కడా? అతను ఇంకా దొరకలేదా? దొరికాడు. రంజన్ దొరికాడు. మీరందరూ ఇది తెలుసుకున్నారంటే షాక్ అయిపోతారు. రంజన్ నిర్దోషి. ఏంటి అంటున్నారు? రంజనే కదా చేశాడు. కాదండి, హత్య చేసింది రంజన్ కాదు. హత్య చేసింది మీలో ఉన్న ఎవరో ఒక్కరే. మీమా? కానీ మీకే తెలుసు కదా, మీరందరూ ఉన్నప్పుడే నా మీద అటాక్ చేసి వెళ్ళిపోయాడు. ఎలా చేశాడు? దేంతో వాడు మిమ్మల్ని అటాక్ చేశాడు? నేనే చెప్తున్నాను కదా, కానీ అతను కత్తితో నన్ను అటాక్ చేశాడు. మేము మీ ఇంట్లో ఉన్న అన్ని ఆయుధాలు ఆల్రెడీ తీసేసి ఎప్పుడో దాచేశాంక. మీకైన ఈ గాయం కత్తితో కాదు, నెయిల్ కట్టర్తో అయింది. గోళ్లు కట్ చేసుకునే నెయిల్ కట్టర్తో మీ ఒంటి మీద గాయం అయింది. శైలజీ ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టున్నారు. పర్వాలేదు, మేము మీకు సహాయం చేస్తాం. ఫ్రెడీ, శైలా మేడం, మాకంతా తెలిసిపోయింది. అనామిక నేబర్ అంకిత్ వాడే ఇదంతా చేశాడు. అందుకే నన్ను ఇంట్లోంచి పంపించేశారా? ఎందుకంటే మీరు నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపేద్దాం అనుకున్నారు కదా. అమ్మా, మీరిదంతా మాట్లాడదు. నన్ను అమ్మ అని పిలిస్తే అంతే. అమ్మ అనే మాటకి అర్థం ఏంటి మీ ఇద్దరికీ తెలుసా? సార్, నాకు ఇష్టం లేకుండా రంజన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత నాతో ఉన్న బంధాన్ని వదులుకొని పారిపోయింది. కానీ ఈరోజు నా ప్రాపర్టీలోని తను భాగాన్ని అడుగుతుంది. ఇదంతా ఈ రంజన్ వల్లే. వీడే నా కూతుర్ని చెడగొట్టాడు. నా ఒకే ఒక వారసురాలు తన భర్తతో కలిసి నాకు విషం పెట్టి చంపాలని చూసింది. రెండు డ్రాప్లు త్వరగా. కానీ అంజలి, తీసుకెళ్ళి మమ్మీ రూమ్లో పెట్టే. వెళ్ళు. కానీ మీరు అనామికను ఎందుకు చంపించారు? ఇందులో తన తప్పేం లేదు, కానీ నాకు ఎవరొకరు కావాలి కదా ఇలా చేయడానికి. కానీ నేను వీళ్ళిద్దరికి శిక్ష వేయాలనుకున్నాను. నేనేమనుకున్నానంటే ఆ రంజన్కి ఉరి శిక్ష పడాలి అని. ఇంకా ఈ అంజలికి జీవితంతగా జైల్లో ఉండాలి. శైలా మేడం, ఈవిడ మీద మీకు కోపం ఉన్న కారణంగా మీరు కూడా ఈవిడలాగే హంతకురాలుగా మారారు. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది, మీ ప్రాణాలు తీయటానికి ప్లాన్ చేసినందువల్ల. అదే విధంగా మీకు కూడా అలాగే కఠినమైన శిక్ష పడుతుంది, అనామికను హత్య చేసినందుకు.